వేరే హిట్ అని. ఈసారి హీరో చెబుతున్నాడండి. చెప్పామా, మేము చెప్పామా, మీకు చెప్పామా, 3 days బ్యాక్ చెప్పాము. ఇప్పుడు ఏదైతే చెప్పామో అది జరుగుతుంది. టుడే ఈజ్ ద 3rd day అండ్ అన్ని చోట్ల నుంచి వండర్ఫుల్ రిపోర్ట్స్. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా మార్నింగ్ షో బిగిన్ అవ్వలేదు, బట్ ఎవ్రీవేర్ ఇట్స్ హౌస్ఫుల్. ఇంత మంచి విజయాన్ని అందించేందుకు ప్రేక్షకులకి, మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకునేందుకు ప్రెస్ వారికి అందరికీ మా థ్యాంక్స్. కృష్ణగాడి వీర ప్రేమ కాదు, ఇది చేయడం, ఈ సినిమాలో రామరాజు అనే క్యారెక్టర్ చేయడం ఎన్నో జన్మల నుంచి చేసుకున్న నా అదృష్టం. కొంచెం తగ్గించమన్నారు. థ్యాంక్ యూ డైరెక్టర్ హను గారు, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నాని గారితో చేశాను నేను ఇదివరకు సినిమాలు. ఒక పెద్ద ఒక హిట్ సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్, మనం కూడా ఉన్నాం ఈ సక్సెస్లో అన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారిని అనేవారంట పని రాక్షసుడు అని. ఎప్పుడు ఆయన దీని మీదే ఉంటారు కాబట్టి పని రాక్షసుడు, దానికి కరెక్ట్ యాప్ట్ మేస్త్రి గారు అని అంట. నాకు ఎవరో చలపతిరావు గారు చెప్పారు. ఇప్పుడు ఈ అనువుని చూస్తే చిన్న పిల్లోడు ఇతను, కిడ్, ఇతను సూపర్ కిడ్, వండర్ కిడ్. అందాలు రాచేసేప్పుడే అతనికి రావాల్సిన విజయం పక్కకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు దీని ద్వారా ఒక పెద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు ఆయన. ఫస్ట్ నుంచి సినిమా ట్రైలర్స్ దగ్గర నుంచి సినిమా మేకింగ్ కానీ అన్నీ అసలు చాలా వెరైటీగా చేశాడు ఆయన. ఈ సినిమాకి ఏమండి నాని గారు హీరో అండి. అవునండి, నేను కథ నాకు తెలియదండి, నా క్యారెక్టర్ గురించి చెప్పారు ఆయన. రెగ్యులర్గా మీరు మాట్లాడేటట్టు ఏమంటే ఈ మంచి సినిమాల్లో మీరు హాస్యం అని అదని ఇదని ఇవన్నీ వద్దండి, నాకు ఇంకెలా చేయాలో నాకు అర్థం అవ్వలేదండి. ఒకసారి అంతఃపురం సినిమా షూటింగ్ జరుగుతుంటే ఇంతకుముందు అదే అనుకున్నాం. ప్రకాష్ రాజ్ గారు సాయి కుమార్ గారితో ఉంటుంది, నానా వద్దు నాన్న అది చెప్పండి, ఒరే నీకు దండం, అందరూ దండం పెట్టండి రా, ఆ రెగ్యులర్గా అది వద్దు నాకు సాయి కుమార్ గారిలాగా కావాలని. తర్వాత ఆయన అలా చేశారు అది. అలాగే డైరెక్టర్ గారు వెళ్ళగానే అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాడు ఆయన, అది కింద కూర్చుని పోయేవారండి. అక్కడ మట్టి ఉన్నా కూడా చూసుకున్నాడు కదా, కింద కూర్చుని. ఎంత వర్క్ డెడికేషన్ అంటే, నేను ఫస్ట్ రాగానే సిగరెట్ నాకు అలవాట్లేదండి, 12 పెట్టెలు సిగరెట్లు తాగించాడు స్వామి. అలాగే ఒక సీన్లో 8 ఫ్లాస్కులు టీ తాగించాడు నాతోటి. ఇంతకన్నా పని రాక్షసుడు ఎవరు ఉండరు. ఆయన ఫస్ట్ నీ పేరేంటమ్మా, నీ పేరు అనగానే ఆయన వచ్చి ఇది కాదండి ఇంకోటి నీ పేరు అనేది కూడా 10 టేకులు అయ్యాడు. అంటే ఎంటైర్ క్రెడిట్ డైరెక్టర్ గారిది. ఈరోజు కృష్ణగాడి వీరప్రేమ గాథ ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడం కారణం దానిలో డైరెక్టర్ గారు చూపించిన ప్రతిభ, హాస్యం, అలాగే ఎమోషనల్ సీన్స్ కూడా ఈక్వల్గా తీసుకెళ్ళటం వలన ఎంత గొప్ప విజయం సాధించింది. అందులో నాకు అప్పిరెడ్డి పాత్ర నా మీద నమ్మకం చేత మన డైరెక్టర్ హను రాఘోపుడి గారు నాకు ఆ వేషం ఇవ్వటం, అలాగే ప్రొడ్యూసర్స్ రాము గారు, గోపి గారు కూడా ఎంతో సహకారాన్ని అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అనిల్ గారికి, గోపి గారికి, రామ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఆఫీస్కి పిలిచినప్పుడు నాకు ప్రామిస్ చేశారు, ఈ సినిమా చేసిన తర్వాత నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు రాజు. సేమ్ అలాగే అంత కష్టపడి ఒక సినిమా తీయడం అనేది మామూలుగా ప్రొడ్యూసర్ గంట వచ్చి వెళ్ళిపోవడం కాదు. అది సినిమా ప్రతి ఒక్కరు, ఒక ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు పెంచినట్టు సినిమా చేశారండి. ఇది నిజం. ఎందుకంటే అక్కడ అనంతపూర్లో ఉరవకొండ అనే ప్లేస్లో రూమ్స్ లేవు, ఎవరికి లేవు. అందరూ ఒక్కొక్క విడిది గృహాల్లో ఒక్కొక్క ఇల్లు తీసుకుని చాలా కష్టపడి చేసినప్పుడు అంతమంది ఆర్టిస్టులని అడ్జస్ట్ చేస్తూ కరెక్ట్గా రాజేష్ సాయంకాలం వెళ్తాను, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రహ్మాజీ ఉండాలని ప్లాన్ చేసుకుంటూ అంత బాగా తీస్తారండి సినిమా. అందుకే సినిమా అంత మంచి హిట్ అయిందండి. మాట్లాడడానికి ఏం లేదు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా యాక్చువల్లీ టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ సినిమా. తర్వాత యాక్టర్స్ వస్తారు. ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఈవెన్ లొకేషన్స్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతం. నాకు నచ్చిన అతి కొద్ది తెలుగు సినిమాల్లో
ఇది ఒక్క సినిమా అండి. నేను యాక్ట్ చేసాను చెప్పట్లేదు. ఇదే సినిమా ఎవరో తమిళ డైరెక్టర్ తీసుకుంటే మనం ఆ డైరెక్టర్ గురించి రాస్తూనే ఉంటాం, పొగుడుతూనే ఉంటాం. అసలు తమిళ్ మలయాళం డైరెక్టర్లు ఉన్నారు అని చెప్తూనే ఉంటాం. బట్ తెలుగు డైరెక్టర్ అయిపోయాడు హను. అందుగా నేను అలా చెప్తున్నట్టు మన గురించి మనం తక్కువ మాట్లాడుకుంటాం. వేరే భాషలో ఇలాంటి సినిమా వస్తే అసలు ఫస్ట్ డే నుంచి మాట్లాడుకుంటాం. బట్ అందరూ ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. నేను చాలా సినిమాలు చేశాను. ఇటువంటి క్యారెక్టర్ నా లైఫ్లో నేను చేయలేను. Namaskaram. I just want to thank everybody for giving all the love to Mahalakshmi and Mehreen. I feel I'm more like Mahalakshmi now than Mehreen. Everybody has really liked my work. All thanks to Hanu sir for really supporting me and choosing me for this role that he thought that he believed so much in me since day one when I didn't believe in myself. So thank you sir. I really want to thank Yuva sir for making me look really good on screen and showcasing me in the best of his capabilities. Nani for being a big support on set and being a very good co-star, really helping me out with my dialogues, whether it was anything. He's always been there. I feel really blessed to have debuted, like this is my first film, to have debuted with legendary actors like my Babai Ramaraju Garu, my Anna Shatru, Rajesh, Brahmaji Garu, Prithvi Garu, and everybody. It feels great. Nani yeah, Nani Garu. I really want to thank my producers Anil sir, Gopi sir and Ram sir. They've been really supportive and always showered all their love and blessings for me.